మరి విశ్వనాథ్ గారు మీ కజిన్ బ్రదర్ కదా, ఆ లింక్ ఏం ఉపయోగపడలేదా మీకు? ఎందుకంటే విశ్వనాథ్ గారికి అప్పటికి ఇంకా డైరెక్ట్ అవ్వాల. ఓకే, ఆయన ఏమిటి వరుస, ఆయన ఆత్మగౌరవం, ఆయన కో డైరెక్టర్గా చేస్తున్నాడు. ఆయన మా రిలేషన్స్ అని కూడా నాకు తెలియదు, ఆయన ముందు వెళ్ళిపోయాడు అని. ఓకే, ఆయన తెలియదు. ఆయన సొంత పెదనాన్న, మా సొంత పెదనాన్న కొడుకే. కానీ ఆయన డిఫరెంట్గా వెళ్ళిపోయాడు. మాకు ఫ్యామిలీస్తో పెద్ద టచ్ లేకపోవడం వలన, ఎందుకంటే మా మదర్ యొక్క అక్కని చేసుకున్నాడు విశ్వనాథ్ గారు ఫాదరు. ఆవిడ చిన్నతనంలోనే 13 ఏట 14 ఏట, అప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కదా, 13 ఏట కాపురానికి వెళ్ళక ముందే పోయిందిట. పోయిన తర్వాత ఈ విశ్వనాథ్ గారు తల్లిని చేసుకున్నాడు. ఆయన సొంత పెద్దనాన్నే. ఆవిడ మటుకు స్టెప్ మదర్ అనమాట. ఆ స్టెప్ మదర్కి పుట్టిన పిల్లలు వీళ్ళు విశ్వనాథ్. అయితే మా అతను పెదనాన్నే కాదండి, అది రిలేషన్ ఉంది. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు నాకు ఈ రిలేషన్. వాళ్ళకు కూడా, ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఏదో వీళ్ళు వెళ్ళి మెడ్రాస్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు మేము పరిచయాలు లేవు కదా, అందువల్ల అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరు చాలా దగ్గర అయిపోయాం. ఒక ఓన్ బ్రదర్లా, ఆయనకి బ్రదర్స్ లేడు, ఓన్ బ్రదర్ అయిపోయాం. ఒకే స్థలం కొనుక్కుని ఇద్దరు చేసాక పక్క పక్కన ఇల్లు కట్టుకుని, బాలు కూడా ఓ స్థలం చూసాం మా పక్కనే, కానీ నేను కట్టుకోలేను రా అని రెడీమేడ్ ఇల్లు కొనుక్కున్నాడు. మేము ఇద్దరం ఇల్లు కట్టుకుని ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇద్దరు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చేసిన తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి ఇచ్చాడు, అది కిండర్ గార్డెన్. మీరు ముగ్గురు అన్నదమ్ములే కదా, బాలు గారు, మీరు, విశ్వనాథ్. ఇదేమో మేము ఎలా రిలేషన్ ఇప్పుడు చెప్పా కదా. బాలు గారు తమ్ముడు అవుతాడు అంటే, బాలు వాళ్ళకి ఫాదర్కి 2 మ్యారేజ్లు మళ్ళీ. అది కూడా ఆ పెద్ద ఆవిడ కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన లింగమూర్తి అని. ఆయన పేరు కూడా కేఎల్ అని పెడతారు. ఆయన ఎల్ అంటే లింగమూర్తి అనమాట. కజిన్ బ్రదర్ అంటే ఫాదర్ సేమ్, మదర్స్ డిఫరెంట్. అతనికి మా బావగారి సిస్టర్ని ఇచ్చారు. ఓకే ఓకే, మా అక్కకి మా సొంత బావగారికి సిస్టరు చేసుకున్నాడు అతను. సో అతను ఈ రిలేషన్ తెలిసిన తర్వాత నాకు తమ్ముడు అయ్యాడు, నాకంటే చిన్నవాడు. ఈయన అన్నగారు, ఆయన తమ్ముడు అయ్యాడు. మధ్యలో ముగ్గురు బ్రదర్స్, ఒకడు సింగరు, ఒకడు ఆర్టిస్టు, ఒకడు డైరెక్టర్. సో 3 డిపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీలు బాగా కలిసిపోయినాయి. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మాకు చాలా క్లోజ్లో మెడ్రాస్లో అలా అయింది. అందరూ ఒక విషయం బాగా గొప్పగా చెప్తారు, మీ పక్కన ఏ హీరోయిన్ చేసినా తర్వాత టాప్ పొజిషన్కి వెళ్తుంది అంటారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేను అది కాకతాళీయం అనుకుంటున్నాను. ఎందుకంటే అది అంత ముదిరిపోయిందంటే, భానుప్రియ అసలు నేను ఆయనతో ఫస్ట్ అరంగేట్రం చేస్తే కానీ నేను చేయనని చెప్పి, ఆమె సిస్టర్ శాంతిప్రియని, అలాగే రాధిక, అలాగే విజయశాంతి, అలాగే సులక్షణ, అలాగే శ్రీదేవి, జయప్రద, జయసుధ, వీళ్ళందరూ హీరోయిన్లందరికీ అందరి పక్కన యాక్ట్ చేస్తే మనం టాప్ అయిపోతాను. మళ్ళీ మన నెక్స్ట్ పిక్చర్ నాకు దొరికేవాడు కాదు. కానీ విజయశాంతి నాకు పక్కన మీరు దొరకవు నువ్వు కూడా అంటే, నేను తప్పకుండా మీ కాల్ షీట్లు ఉంటే నేను చేస్తాను. 8 సినిమాలు చేసింది. అతనికి మాధవి చేసింది, రాధిక చేసింది. ఫస్ట్ సినిమా మేము ఇంట్రడ్యూస్ చేసిన సెంటిమెంటల్గా నాతో 8 సినిమాలు చేశారు. ఒక్క శ్రీదేవి నాతో మిస్ అయింది. జయప్రద కూడా 8 సినిమాలు 6 సినిమాలు చేసింది. ఆ చిత్రమూర్తి తర్వాత కురుక్షేత్రం అన్నీ కూడా చేసాం మేము. కాకపోతే ఆ అమ్మాయి ఫస్ట్ దాంట్లోనే షూట్ మన వెళ్ళిపోయింది. తర్వాత వేటగాడు రామారావు వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన వాళ్ళ పక్కన, నాగేశ్వర పక్కన అండి. మా ప్రొడ్యూసర్స్ బేర్ చేసే పొజిషన్లో లేకుండా పోయి, నా పక్కన ఉన్న హీరోయిన్లకి ఒక చిన్న అమౌంట్, మా బడ్జెట్ కదా, వీళ్ళు అప్పుడు ఎంత వాళ్ళ మదర్స్కి ఎంత ఫాదర్కి వీళ్ళంత వరకు క్యాష్ చేయాలి కదా. సో ఆర్టిస్ట్ కూడా అమ్మాయి మంచి, అటు తమిళ్ ఫీల్డ్లో కూడా దున్నేసింది. కమల్ రజనీకాంత్ వీళ్ళతో. సో శ్రీదేవి ఒకటే ఫస్ట్ పిక్చర్, ఒక పిక్చర్గా దొరికింది అంతే. తర్వాత వాళ్ళందరూ కూడా చేసుకుంటూ పోయాం. బాగా ఎక్కువ చేసింది జయసుధ నాతో. 25 సినిమాలు చేసాం ఇద్దరం కలిసి. సో దగ్గర 50 మొత్తంగా లెక్కేసుకుంటే, మొన్న ఎవరో చెప్తున్నాను మా అభిమానులు, 45 to 50 హీరోయిన్లు మీతో వచ్చారండి. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు, ఒక సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ. ఇప్పుడు నాగమల్లి ఉందనుకోండి, నాగమల్లి సినిమా ఒక సినిమా యాక్ట్ చేసింది, అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయింది. అలాగే అట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ అట్లా కానీ. అలాగే దగ్గర ఒక్కొక్క సినిమా ప్రమీల, రియా, ఇటువంటి వాళ్ళందరూ చాలామంది చేశారు. నాకే గుర్తులేదు, చాలామంది చేశారు. ఈ సెంటిమెంట్ ఏమో ఆంధ్ర అంతా వచ్చేసింది. నన్ను చూడంగానే మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కూడా టాప్గా వెళ్ళిపోతాను అని ఫస్ట్ డైలాగ్ చెప్తారు. కాదు వాళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. కాకతాళీయంగా ఎందుకు వచ్చిందో తెలియదు. కాకపోతే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఎక్కడ కనపడ్డా కూడా పరిగెత్తుకు వచ్చి మాట్లాడి దాంతో పలకరిస్తూ ఉంటారు. శ్రీదేవి కూడా ఆ గౌరవం ఉంది, అదో సెంటిమెంటు. తర్వాతనేమో నాన్ స్టాప్గా చేయటం, 2వ ఇన్నింగ్స్ లేకుండా ఉండే రికార్డ్ నాకు ఉంది. అదో రికార్డ్ లాగా అనుకుంటున్నారు అందరూ. అంటే
నాగేశ్వర అన్నాడు, నాగేశ్వర మేమందరం నీ సావిత్రి గారితో అంజలి చేసాం, కానీ మాతో అరంగేట్రంతో స్టార్ట్ అయినా లేదా నీకు వచ్చిందా ఒక హీరోకి ఎటువంటి పేరు? నువ్వు వచ్చిన తర్వాత మీ తర్వాతనే మేమందరం మీ తర్వాత మా పక్కనే యాక్ట్ చేస్తున్నాం అన్నాడు. అలాగే అదొకటి. తర్వాత ఇండస్ట్రీలో కొన్ని అద్భుతమైన వేషాలు వచ్చినా నాకు నన్ను సరిగా ఉపయోగించుకొని వేషాలు కొట్టుపడ్డాయి. అంటే ఇప్పుడు లెక్కేసుకుంటే 700 పైన 800 దాకా ఉంటాయి 50 ఏళ్లలో. ఒక మన విశ్వనాథ్ గారి లాగా ఓ 50 సినిమాలు చెప్తాను నేను, నాకు తృప్తిగాను, జనానికి మీకు నచ్చింది. ఇంకా దాంట్లో తీస్తే ఇంకో 25-20 సినిమాలు వస్తాయి. అంటే యాక్చువల్గా ఈ సినిమాలో నేను చేసిన కృషి కానీ. నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.